పొన్నూరు కథ అనుకోకుండా సీన్ మారింది. ఏదైతే మొక్కజొన్నకి సంబంధించినటువంటి దాంట్లో ఉద్యమాలు చేస్తూ మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తే, అబ్బెబ్బే రైతుల దగ్గర నుంచి బ్రోకరేజీ తీసుకుంటున్నది తెలుగుదేశం కాదు, ఎమ్మెల్యే మనుషులు కాదు, అసలు అట్లా బ్రోకరేజీ కోసం అని చెప్పేసి తక్కువ రేటుకి భయపెట్టి తక్కువ రేటుకి కొంటోంది వీళ్ళే, వైసీపీ వాళ్ళే అంటూ ఎవరైతే అంబటి మురళిని గోడౌన్ అంటూ ఒక గోడౌన్ సీజ్ చేయడం, అక్కడున్న రైతులు అసలు అది మాయి అంబటికి ఏం సంబంధం అని చెప్పడం, మురళి నాకేం సంబంధం లేదని చెప్పినా సరే అవన్నిటిని అధికారుల చేత సీజ్ చేయించడం, అక్కడ మొదటి రోజు ఉద్యమం చేసిన టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెడితే ఆ తర్వాత అది సీజ్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఇందులో కులం వైపుకి వచ్చింది. ఆ నష్టపోయినటువంటి రైతులు కాపు రైతులట. వీళ్ళు కాపు చేసిన దాసర్ రాముని కలిశారు. ధూళిపాళ నరేంద్ర అనుచరుల దాడిని వివరించారు మామిళ్లపల్లి రైతులు. తెలగా కాపు బలిజ జేఏసీ నాయకుడు దాసర్ రాము ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరు నియోజకవర్గం నీ జాగిరి కాదు, పొన్నూరు చుట్టుపక్కల 40 గ్రామాలు కాపు గ్రామాలే. మామిళ్లపల్లి మీద రైతుల మీద దాడి చేయించడం దారుణం. దాడి చేసింది కాక మహిళల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రైతులు కూడా సీజ్ చేయించారు. పొన్నూరు నియోజకవర్గంలో కాపులు 10 ఏళ్ళు నీకు ఓడిగం చేశారు, కాపులు నీ కింద పాలేరులు అనుకుంటున్నావు, నువ్వు గెలిచావంటే కాపులు ఓట్లు వేయబట్టే గుర్తుంచుకో అన్నటువంటిది. ఎవరేమన్నారు మధ్యలో, ఇది పాయింట్ ఇక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి పాయింట్. అందరికీ నమస్కారం. దాసరి రాము తెలగా బలిజ కాపు చేసి ఈరోజు మన పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామస్తులు మన వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ నెల మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇలా ఊరికొచ్చి వీళ్ళు అంత రైతులు వీళ్ళు నిల్వ ఉంచుకున్న మొక్కజొన్న పంట బస్తాలు చెట్లు ఉంటే అవన్నీ కూడా అక్రమంగా ఉంచినాయని, వైఎస్ఆర్సీపీలో పోటీ చేసిన అంబటి మురళి గారు ఆ సరుకు ఆయన పెట్టుకున్నాడని, రైతుల దగ్గర తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుందామని, ఇట్లాంటివన్నీ అభియోగాలు చేస్తూ దాదాపు ఒక 2 బస్సుల పైన పోలీసులను తీసుకొచ్చి అంత అవసరం ఏమొచ్చిందో మరి దాదాపు 50-75 మంది పోలీసుల్ని తీసుకొచ్చి అక్కడ మరి ధర్నాలు హడావుళ్ళు చేసి వీళ్ళ మీద ఎంఆర్ఓలు కంప్లైంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ చేత వీళ్ళ సరుకుని సీజ్ చేయించి ఆ గొడవని ఆ సీజ్ చేసే రోజున వీళ్ళు నిరసన తెలియజేస్తే దాదాపు 100 మంది పోలీసులు తీసుకొచ్చి వీళ్ళని ఈడ్చి పక్క పడేసి సరుకులు సీజ్ చేసి ఆ వచ్చిన వాళ్ళల్లో ఎక్కడ ఏ గ్రామం అవుతారో తెలియదు, ఆటో తోలుకుంటాడంట, అతను ఎస్సీ క్యాండిడేట్, అతన్ని వీళ్ళు కులం పేరుతో తిట్టారని మళ్ళీ వీళ్ళ మీద ఆడోళ్ళతో సహా, ఆడోళ్ళకి ఎవరు తెలుసండి, దాంట్లో మాదా వెంకటేశ్వర వేరే వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో వచ్చారంటే అంత తెలుసు కాబట్టి ఓకే. ఎక్కడో గ్రామం ఆటో తోలుకునేవాడు వచ్చి వీళ్ళతో పాటు కార్యక్రమంలో పాల్గొంటే అతను కూడా తెలుస్తాడా వీళ్ళకి, అతనే పెద్ద రాజకీయ నాయకుడు వీళ్ళకి తెలియటానికి, అతను వీళ్ళు కులం పేరుతో తిట్టి ఆడోళ్ళు తిట్టారంట, ఆడోళ్ళు తిట్టారని చెప్పని వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అంటే వీళ్ళ సరుకుని దొంగ సరుకు అని చెప్పని మొక్కజొన్న సరుకుని దాన్ని తప్పుడు కేసు పెట్టారు, ఎంఆర్ఓ సీజ్ చేయించారు. వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఎస్సీ ఉన్నాడు అతను కులం పేరుతో తిట్టారని ఆడోళ్ళు. ఇది పరిస్థితి ఓవరాల్గా ఇది కులం టర్న్ తీసుకుంటోంది.